హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ అయితే చూపిస్తున్నానండి. ఈరోజు మార్నింగ్ పనులన్నీ కూడా హడావుడిగా ఉండడం వల్ల అసలు ఏం కర్రీ చేయాలో కూడా అర్థం కాలేదు. అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ సాంబార్ చేసేసి పూరి చేశానండి. అలాగే అందులోకి పూరి కర్రీ చేశాను. ఆ తర్వాత వేరే ఇంకో కర్రీ చేద్దామని చెప్పేసి బజార్కి వెళ్ళే ఇంట్రెస్ట్ కూడా లేదండి నాకు ఈరోజు. అందుకని చెప్పేసి ఆన్లైన్లో కొన్ని గ్రాసరీ ఐటమ్స్ని ఆర్డర్ పెట్టాను. జెప్టో యాప్లో పెట్టానండి. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. నాకు అసలు ఈ యాప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. నాకు బజార్కి వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ లేనప్పుడు అప్పటికప్పుడు ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ని ఈ మధ్య అన్నీ కూడా ఈ యాప్లోనే బుక్ చేస్తున్నానండి. ఇందులో అయితే మనకి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉంటాయన్నమాట. అలాగే ప్రైజెస్ కూడా మనకి చాలా తక్కువ పడతాయండి. ఈ జెప్టో యాప్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నా ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను. మీరు కనుక చూడకపోయినట్లయితే ఆ వీడియోకి సంబంధించిన లింక్ను ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తాను. కుదిరితే ఒకసారి చెక్ చేసేయండి. ఇందులో ఏంటంటే ఫస్ట్ టైం కొన్నప్పుడు 125 రూపీస్, ఫస్ట్ 100 రూపీస్ పడతాయండి. తర్వాత 3 టైమ్స్ వస్తాయన్నమాట 125 రూపీస్ ఆఫర్స్. ఇంక నేనేందంటే ఫస్ట్ నా ఫోన్ నెంబర్ యూజ్ చేసి ఆ తర్వాత ఇంక మా హస్బెండ్ ఫోన్ నెంబర్ కూడా వాడేస్తున్నాను ఈ యాప్లో. క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అన్నీ కూడా వస్తున్నాయని చెప్పేసి. ఇంక ఈరోజు బీరకాయ కూడా బుక్ చేశానండి. చేదది చెక్ చేశాను. బట్ స్వీట్‌గానే ఉందనమాట. అలాగే ఫ్రెష్‌గా కూడా ఉంది. ఉత్త సాంబార్ ఏం బావుంటదిలే అని చెప్పేసి బీరకాయ కర్రీ చేస్తున్నానండి. ఇక్కడ చూసారు కదా! నేను కట్ చేసే విధానం వచ్చేసి ఫస్ట్ నిలువుగా చెక్కు తీసుకొని నిలువుగా కట్ చేసిన తర్వాత అన్నిటిని దగ్గరగా పెట్టేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఇలా చేస్తే ఏమవుతుందంటే మనకి ముక్కలన్నీ కూడా ఒకే లెవెల్‌లో ఒకే సైజులో ఉంటాయన్నమాట. అలాగే ప్రాసెస్ కూడా మనకి సింపుల్‌గా ఉంటుంది. కటింగ్ కూడా ఈజీగా ఉంటుంది. ఇంక ఈ టెక్నిక్ అయితే నేను ఫాలో అవుతానండి ఎప్పుడైనా కూడా. ఒక బీరకాయ విషయంలోనే కాదు, బెండకాయలైనా, దొండకాయలైనా అన్నిటిని కూడా ఇలానే కట్ చేస్తూ ఉంటాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బావుంటుంది. ఇంక ఈరోజు మసాలాలు అవేం లేకుండా జస్ట్ మిల్క్ యాడ్ చేసి బీరకాయ కర్రీ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నానండి. పాలు పోసి చేస్తే కూడా టేస్ట్ అనేది చాలా బావుంటుంది. చపాతీలోకైనా బానే ఉంటుంది, రైస్‌లో కూడా బావుంటుంది. ఇంక ఇందులో నేనేంటంటే టమాటోలు ఒక 2 తీసుకున్నానండి బీరకాయల్లోకి. 2 బీరకాయల్లోకి ఒక 2 టమాటోస్ తీసుకొని అలాగే ఒక చిన్న ఉల్లిగడ్డ, ఒక పచ్చిమిర్చి వేసి తాలింపులో పెట్టేసాననమాట. కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇంక లాస్ట్‌లో కారం అది అంతా యాడ్ చేసిన తర్వాత దించడానికి ఒక 1 మినిట్ ముందు మనము షుగర్ అది వేసుకోవచ్చనమాట. అది బెల్లం పౌడరు. ఇక్కడ చూస్తున్నారు కదా! నిన్నంతా గూడా ఇవన్నీ సెట్ చేశానండి. ఇవన్నీ రైస్ బ్యాగ్స్‌కి వచ్చిన కవర్స్ అనమాట. మొత్తాన్ని కూడా ఈ విధంగా పెట్టేశాను. న్యూస్ పేపర్స్ కాకుండా ఇలా పెట్టుకుంటే మనకి చూడడానికి లుక్ వైజ్‌గా కూడా బావుంటుంది. ఇట్లా ఆయిల్ పెట్టే బాస్కెట్స్ వీటన్నిటిలో కూడా నేను అన్నీ ఇట్లా కట్ చేశానండి. వాటి సైజెస్‌కి తగ్గట్టుగా కట్ చేసి పెట్టాను. మనకి బయట మార్కెట్స్‌లో కూడా వీటికి సంబంధించిన పేపర్స్ అవి దొరుకుతాయి కానీ వాటన్నిటికి డబ్బులవి పెట్టే బదులు సింపుల్‌గా మనకి రైస్ బ్యాగ్స్ అయితే మనకి మందంగా కూడా ఉంటాయి కదా! మనకి కావాల్సినట్లుగా కట్ చేసుకొని పెట్టుకోవచ్చనమాట. నిన్నైతే ఇంక అవన్నీ పెట్టేశానండి. నాకవన్నీ సెట్ చేసుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టింది. వాటి మీద ఏదైనా డస్ట్ అది పడ్డా కూడా మనము సింపుల్‌గా ఒక క్లాత్ తోటి తుడిచేసుకుంటే మళ్ళీ యూజ్ చేసుకోవచ్చనమాట. అందుకని చెప్పేసి ఇంకా ఈ మధ్య ఇలానే చేస్తున్నానండి. మీరు కూడా ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇంకిక్కడ చూస్తున్నారు గదా! ఒక 1 మినిట్ అట్లా మగ్గిన తర్వాత అందులో ఇంకా ఉప్పు, పసుపయితే నేను వేస్తున్నాను. మా ఇంట్లో పసుపు గూడా ఎవ్రీ ఇయర్ పట్టిస్తామండి. ఇయర్‌కి సరిపడా. ఇంక ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాము. ఇంకెన్ని రోజులైనా గూడా పాడవదనమాట. నేచురల్‌గా ఇంక పసుపు కొమ్మలన్నీ తెప్పించుకొని మేము పసుపయితే పట్టించుకుంటామండి. ఈరోజైతే అసలు బౌల్స్ గూడా ఒకదాని తర్వాత ఒకటి మామూలుగా లేదండి. అసలు చాలా వచ్చాయన్నమాట. క్లీన్ చేస్తూ ఉంటే ఒకదాని తర్వాత ఒకటి పడుతూనే ఉన్నాయి. ఈలోపు నేనైతే మిగిలిపోయిన బౌల్స్ కూడా క్లీన్ చేసేయాలండి. అదే మార్నింగ్ చెప్పాను గదా! సాంబారు, రైస్ ఇవన్నీ వండాను. లంచ్ బాక్స్‌లోకి మా హస్బెండ్‌కని చెప్పేసి చూసారు గదా! మళ్ళీ బౌల్స్ వచ్చాయన్నమాట. ఇంక ఇవన్నీ కూడా క్లీన్ చేసేయాలి. ఆ తర్వాత ఇక్కడ మొత్తం కూడా సింక్ కూడా మురికి మురికి అయిపోయిందండి. దాన్ని మొత్తాన్ని కూడా ఒకసారి క్లీన్ చేశాను. దాదాపు నాకు ఇంక ఈ బౌల్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేయడానికి ఒక 20 మినిట్స్ దాకా టైం అయితే పట్టిందండి. ఇక్కడ ఈ రాయి చూసి మీరు ఈ రాయి ఎందుకు పెట్టానని చెప్పేసి మీకైతే ఒక డౌట్ రావచ్చు. యాక్చువల్‌గా మా సింక్‌కి ఇచ్చిన హోల్‌కి ఉన్న మూతొచ్చేసి చిన్నగా ఉందండి. అంటే లూజ్‌గా ఉందనమాట అది. అది దాంట్లో నుంచి ఏమన్నా కాక్రోచెస్ కానీ లేకపోతే ఇంకేమన్నా రాకుండా ఉంటది. దానిపైన ఈ రాయి పెట్టేస్తే అని చెప్పేసి ఇంక నేనైతే ఇది పెడుతున్నానండి. అంటే ఇది మన ఓన్ హౌస్ కాదు. అలాంటప్పుడు మనం ఇవన్నీ మళ్ళీ కొత్తయి తీసుకొచ్చి ఫిక్స్ చేయడం ఇదంతా ఎందుకని చెప్పేసి ఇంక సింపుల్‌గా ఒక రాయి అయితే పెట్టేస్తున్నాననమాట. ఆ తర్వాత ఇంక రేపటికి టిఫిన్ అది రెడీ చేయాలని చెప్పేసి దోసల పిండయితే రెడీ చేస్తున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా! 1 ½ కప్పు బియ్యం తీసుకొని అందులోకి ఒక 3/4 కప్పు మినపప్పు, అలాగే పెసరపప్పు 2 ఈక్వల్ క్వాంటిటీస్‌తో వేస్తున్నానండి. అప్పుడు మనకి దోస కూడా బానే ఉంటుంది.
ఎప్పుడు కూడా నేను ఇలానే చేస్తుంటానండి. అచ్చం మినపదోస, అచ్చం పెసర దోస కాకుండా ఇట్లా రెండిటి కాంబినేషన్ పెడుతూ ఉంటాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనకి టేస్ట్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటుందన్నమాట. పెసరపప్పు మినపప్పు రెండు యాడ్ చేసుకుంటే, అంటే 3/4 కప్పు మనము పెసరపప్పు మినపప్పు యాడ్ చేసుకోవాలి. ఇంకా కాసేపు నానబెట్టేస్తే ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత అది నానిపోతుంది కదండి, అప్పుడు మనం దోశలు వేసుకున్నా కూడా ఈజీగా ఉంటుందన్నమాట. ఇంక ఇదైతే ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి. నేను ఇంక ఇందులో మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను. మిల్క్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా విరిగినట్లు అవుతుందండి. అంటే పాలు పోసినప్పుడు ఉప్పు అదంతా ఉంటుంది కాబట్టి లోపల కొద్దిగా మనకి విరిగినట్లు ఉంటుంది. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత డైనింగ్ టేబుల్ మీద కూడా స్నాక్స్ అన్నీ సెట్ చేశానండి. ఇక్కడ చూశారు కదా, కరాచీ బిస్కెట్స్, అలాగే దాంతోపాటు కింద కేక్స్ అనమాట. ఆ పక్కనే హాట్ ఐటమ్గా బూందీ పెట్టానండి. ఇంకా ఫ్రిడ్జ్ పక్కనే నేను ఎప్పుడు కూడా టిష్యూస్ పెట్టుకుంటాను. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తుడుచుకోవాలన్నా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి. ఇవాళ ఎండ అయితే బీభత్సంగా ఉందండి. వెంటిలేషన్ కూడా తక్కువగా ఉంది అని చెప్పేసి విండోస్ అయితే ఓపెన్ చేశాను. విండోస్ ఓపెన్ చేశానండి. ఇంకా చూశారు కదా, నెట్ ఉందన్నమాట. మనకి మస్కిటోస్ అవి రాకుండా నెట్ ఉంటుంది. ఇంట్లోకి ఫ్రెష్ ఎయిర్ తగులుతూ ఉంటే కూడా బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా విండోస్ కూడా ఓపెన్ చేస్తున్నానండి. చుట్టూ కూడా మాకు చెట్లు ఉండడం వల్ల కొద్దిగా గ్రీనరీగా ఉంటుందండి. చూశారు కదా, ఇందాకైతే అంత చీకటిగా ఉంది. ఇంక ఇప్పుడు ఓపెన్ చేయగానే ఎంత బాగా వెలుతురు వచ్చిందో. ఇంత పని చేసినాక ఏదైనా చల్లగా తాగితే బాగుండిద్దని అనిపించిందండి. అందుకని చెప్పేసి మార్నింగ్ జెప్టో యాప్లో బుక్ చేశాను కదా, నింబూజ్ అని చెప్పేసి. ఇంక ఇది లెమన్ వాటర్ లాగా ఉంటుందో ఇంకా అంతకంటే బాగుంటుందో అని చెప్పేసి ఇంక ఇదైతే బుక్ చేశానండి. బుక్ చేసి ఇంకా గ్లాస్లో పోసుకొని తాగిన తర్వాత తెలిసింది రెండోసారి ఇది కొనకూడదు అని. అంత చండాలంగా ఉంది. దీని బదులు మనం ఇంట్లో చేసుకున్న నిమ్మకాయ నీళ్ళే కోటి రెట్లు బెస్ట్ అండి. ఈ బ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరిన్ని బ్లాగ్స్ కోసం మన ఛానల్ని వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.